నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ది పీపుల్కి స్వాగతం. ఇక ఫర్ ది పీపుల్ కార్యక్రమానికి వస్తే మొదటిగా నేను ఒక విషయాన్ని మీ దగ్గర ప్రస్తావించదలుచుకున్నా. ఇటీవల ఐఏఎస్ టాపర్స్ అనేక మంది సెలెక్ట్ అయినటువంటి వాళ్ళల్లో గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు అధిక శాతం ఉండటం అనేది ఆనందదాయకం. వాళ్ళల్లో ముఖ్యంగా చాలా బీద బిక్కి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు టాపర్స్గా రావటం అనేది ఒక గొప్ప విజయంగా భావిస్తున్నా, ఒక ఇన్స్పైరింగ్గా కూడా ప్రజలను చూడమంటున్నా. ముఖ్యంగా యువకులను, వీళ్ళందరి దగ్గర నుంచి వీళ్ళు పడ్డ కష్టం మామూలు కష్టం కాదు. కొంతమంది పేర్లు ఉదహరిస్తా. కారణం ఏంటంటే ఇవాళ రాజకీయాల్లో ముఖ్యంగా అనేక మంది ఎంతో కొంత త్యాగం చేసి నిలబడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. బికాజ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ విలువైన సమయాన్ని కోల్పోతారు. అలాగే వివాదాస్పదమైనటువంటి విషయాల్లో అనివార్యంగా ఫేస్ చేయాల్సిన పరిస్థితి చూస్తాం. అలాగే మరొక విషయం, రాజకీయం అనంటే పవిత్రమైనటువంటి యజ్ఞం అన్నది సత్యం. కానీ జనాల్లో ఆ భావన పూర్తిగా పోయింది. కారణం, కొంతమంది ఫోర్సుబుల్గా అవినీతి పరులు రాజకీయాల్లోకి రావటం వల్ల వచ్చినటువంటి పరిణామం అది. కానీ కొంతమందిని చూసి రాజకీయం ఎప్పుడు ఏదో ఒకటి బాధ్యత లేనటువంటి వ్యవహారంగా, అలాగే వ్యాపారంగా చూస్తున్నారు అన్నటువంటి వాదనలో కొంత నిజమున్నా, బట్ నాయకులందరూ ఎంతో కొంత త్యాగం చేస్తేనే, ఎంతో కొంత కుటుంబాన్ని కూడా పక్కన పెడితేనే ఇవాళ ప్రజలకు సేవ చేయగలిగే అవకాశం ఉంటుంది. అలాగే సివిల్స్కి సంబంధించినటువంటి ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ను ముఖ్యంగా పరిచయం చేస్తూ, మొదటిగా అనన్య, మహబూబ్ నగర్ జిల్లా. మనం ఎప్పుడు మహబూబ్ నగర్ జిల్లా అత్యధికంగా వెనకబడినటువంటి తెలంగాణలో మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ అని చెప్పుకుంటాం. కానీ ఆ మార్పు కొంత వచ్చింది ఇటీవల. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లా మీద కూడా ఫోకస్ పెట్టడం, అక్కడ అభివృద్ధి మీద కొంత సాధించడం కూడా చూసాం. బట్ ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనన్య తను 3వ ర్యాంక్, దేశంలోనే సివిల్స్లో 3వ ర్యాంకు సాధించారు. ఇక మోస్ట్ ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ మొదటిగా చెప్పుకుందాం. విశాఖపట్నానికి చెందిన హనిత వేములపాటి అనారోగ్య దృష్ట్యా ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి అయినా కుంగిపోలా, ఎప్పుడు దిగులు పడలా. బట్ తన ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి మనము ఇన్స్పైరింగ్గా తీసుకోమని చెప్తున్నా. అనారోగ్యం వెక్కిరించినా సరే లక్ష్యం మాత్రం తను ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్ళారు. అలాగే మరొక తరుణ్ వ్యవసాయ కూలీ కుమారుడు. కెన్ వి బిలీవ్ ఇట్? ఐఏఎస్కి ఎదగటం అనేది ఒక వ్యవసాయ కుటుంబం నుంచి, దట్టు ఒక కూలీ తండ్రి. మరి అతను ఎలా గెలిచాడు ఇవాళ? తన గెలుపుకు కారణం ఏంటి? లక్ష్యం, యాటిట్యూడ్. అదొకటే ప్రజలను ముందుకు తీసుకెళ్తుంది. 24 ఏళ్ల కుర్రాడు మాత్రమే. అలాగే మరొక వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ ఉదయ్ కృష్ణారెడ్డి. ఏపీలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నప్పుడు సిఐ 60 మంది తోటి కానిస్టేబుల్ ముందు అవమానిస్తే 2018లో రిజైన్ చేసి ఛాలెంజ్గా తీసుకొని ఇవాళ ఉన్నత అధికారిగా సాధించినటువంటి విజయం కూడా మోస్ట్ ఇన్స్పైరింగ్ అంట. ఇక మరొకరు సాయి కిరణ్. నిజంగా యువతకు ఆదర్శప్రాయం. కారణం, తల్లి బీడీ కార్మికురాలు. తను 27వ ర్యాంకు సాధించారు. ఈజ్ ఇట్ నాట్ ఇన్స్పైరింగ్? అట్ ద సేమ్ టైం తండ్రి కూడా 2016లో క్యాన్సర్ వ్యాధితో మరణించారు. మరొక విషయం, మరో అద్భుతమైనటువంటి విజయం, ఒక తాపీ మేస్త్రి కొడుకు. అతను కూడా రజనీకాంత్ తన లక్ష్యాన్ని కేవలం అవకాశం లేకపోయినా అవకాశం సృష్టించుకొని తండ్రి పడుతున్న కష్టానికి కనీసం విలువ తీసుకురావాలి అన్నటువంటి ఒక లక్ష్యంతో 574వ ర్యాంకు సాధించినటువంటి యువకుడు. ఇక ఆలేఖ్య, సాధారణ కుటుంబం, తండ్రి కానిస్టేబుల్ అయినా ఇవాళ ఐఏఎస్కి ఎదిగినటువంటి పరిస్థితి. అందుకే అంటున్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ ఇలాంటి ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ను చూసి మీరేం చేయాలో నిర్ణయించుకోమంటున్నా. అలాగే ఇవాళ మన చర్చలో 3 నాయకులు ఉన్నారు, 2 సీనియర్స్ ఉన్నారు, అలాగే ఒక యువ నాయకుడు కూడా ఉన్నారు. దిలీప్ కుమార్ కాంగ్రెస్ నేత, అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ నేత, దినేష్ గారు
బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, ముగ్గురిని ఆహ్వానిస్తూ, అలాగే మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్ దట్ మనం ఏదో చర్చించాం, మనం ఏదో కాసేపు వాదులాడుకున్నాం అనేది కాకుండా ఈ గంట సమయంలో ఒక్క వాక్యమైన, ఒక్క నిజమైన ప్రజలకు ఉపయోగకరంగా మనం మాట్లాడాము, మనం అందజేశాము అన్న ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో మీరు ముగ్గురు సహకరిస్తారని ఆశిస్తూ ప్రారంభిస్తూ, దినేష్ గారు మీతోనే ప్రారంభిస్తా. ఇవాళ కేసీఆర్ గారు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఒక సమావేశం పెట్టి అలాగే పార్టీ కార్యక్రమానికి ఒక దశ దిశ నిర్దేశం చేసిన తర్వాత, అలాగే బీఫామ్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఒక ఉద్యమ నాయకుడిగా ఆ రోజుల్లో నేను ఎలా నిలబడ్డానో ఇప్పుడు మళ్ళీ అదే పాత్ర నిర్వహించబోతున్నాను అని అంటున్నారు. ఏంటి పరిస్థితి, ఎలా ఉండబోతోంది? తప్పకుండా రాజేంద్ర గారు, కేసీఆర్ గారు చెప్పిన దానిలో నిజం ఉంది. ఎందుకంటే ఆనాడు ఏదైతే తెలంగాణ వివక్షకు గురయ్యి, పాలకుల నిర్లక్ష్యానికి గురయ్యి, తనకున్న హక్కులను హరింపజేయబడి వెనక బాటుకి గురైన తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా సాధించుకున్న తర్వాత దాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయి దేశంలోనే అగ్రభాగాన్ని నిలబెట్టారు కేసీఆర్ గారు. సరే, దానికి ఆయన ఎంత కష్టపడ్డారు, ఎంత తపన పడ్డారు, ఏ రకంగా దాన్ని కార్యాచరణ చేశారు అనేది మనందరికీ తెలుసు. అహర్నిశలు శ్రమించి ఏ విధంగా ఆ దిశగా తీసుకుపోయి దాన్ని మనందరినీ కూడా తలెత్తుకుని గర్వంగా నిలబడే విధంగా చేశారు అనేది మనకు తెలుసు. ఎందుకంటే మొన్నటి వరకు ఉన్న మా ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇండియాలో హైయెస్ట్ ఉండే, మన జిఎస్డిపిలో దేశంలో టాప్ 3లో ఉంది ఎప్పుడైనా సరే. అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో కూడా మనం దేశంలో ఉన్న టాప్ 2లో ఉన్నాం. అదేవిధంగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల నీళ్ళు అందజేసుకున్న 100% పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ టు ఎవ్రీ హోమ్ అనేది మనం సాధించుకున్నాం. అదేవిధంగా ఎక్కడ కూడా దేశంలో అన్ని చోట్ల కూడా కరెంటు కోతలతో అలమటించిన సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కరెంటు పోకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దేదీప్యమానంగా నిలబెట్టాం. ఈ విధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక విజయాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆదర్శ గ్రామాల లిస్టు తీసుకుంటే దేశంలో ఉన్న 20 టాప్ రాష్ట్రాలు తీసుకుంటే దానిలో 19 మంది తెలంగాణనే వచ్చినాయి. సో ఈ రకంగా తెలంగాణని ముందుకు తీసుకెళ్ళి, ఇందాక మీరు చెప్పారు మహబూబ్ నగర్ జిల్లా అంటే ఒకప్పుడు మనకు బాగా వెనుకబడ్డ జిల్లా, వలసలకు గుర్తొచ్చే జిల్లా అనేది, దాని నుంచి పోయి మనం మొత్తం వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడమే కాదు, ఇతర రాష్ట్రాలలో వచ్చి మన దగ్గర కూలీ చేసుకునే పరిస్థితికి వచ్చింది. అంత వ్యవసాయం దిగుబడి పెరిగింది. అటువంటి దాన్ని ఈరోజు మనం చూస్తున్నాము. 10 ఏళ్లలో ఏ రోజు లేనిది ఈరోజు తెలంగాణ మళ్ళీ అదే పాత ఏదైతే సమస్యలను వాటితో కొట్టమిట్టాడుతుంది. గతంలో ఏ రోజు కూడా ఇక్కడ ఈ 10 సంవత్సరాల్లో పంటలు ఎండిపోయిన పరిస్థితి లేదు, పంట కాలువలకు నీళ్లు రాక రైతుల ఆవేదన పడింది లేదు, పంటలు తగలబెట్టుకున్నది లేదు. ఇటువంటివి ఉన్నాయి. సో ఇటువంటి రుగ్మతలు మళ్ళీ తెలంగాణ చుట్టుముడుతున్నాయి రాజేంద్ర గారు. సో తాను కష్టపడి దేశం మొత్తం అందరి దృష్టిని ఆకర్షించి ఎక్కడ హింసాత్మక ఘటనలు లేకుండా సాధించిన తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన్ని నిలబెడితే నేను మళ్ళీ దాన్ని సరైన రీతిలో పరిపాలించడం చేతగాక దాన్ని మళ్ళీ కష్టాల బాటలోకి నెడుతున్నారు అనే భావన కేసీఆర్ గారు. ఎందుకని 100 రోజుల్లోనే మీకు ఆ భావన ఎందుకు కలుగుతుంది? మాకు కాదు రాజేంద్ర గారు, నేను చెప్తున్నది, మీరు గతంలో ఎప్పుడైనా ఈ 10 సంవత్సరాలలో రైతులు సొంతంగా పంటను తగలబెట్టుకున్న ఇది చూసారా? చేతికి అందొస్తున్న తరుణంలో నీళ్లు లేక ఎండిపోయిన పంటని తగలబెట్టుకున్న ఆవేదనతో ఇక్కడ చూసారా? లేదు. వాటికి నీళ్లు దొరక్క ఏం చేయాలో తెలియక పశువులు మేపడానికి అట్లా వదిలేసిన దార్ఖానాలు మనం ఎక్కడన్నా చూసినామా? ఓకే, లేదు. గడిచిన 100 రోజుల్లోనే 200 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు చూసినామా? 50 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నది మనం ఎక్కడ చూసామా? దినేష్ గారు, కేసీఆర్ గారు కన్సర్న్ అంతా కూడా తెలంగాణ ఎందుకు మళ్ళీ ఇంతకాలం మంచిగా మనం తీసుకొచ్చి ఒక గాడిలో పెట్టిన తర్వాత ఈరోజు మళ్ళీ వీళ్ళ పాలనలోకి రాగానే ఆ విధంగా ఎందుకు పోతోంది అనే ఆవేదనతోనే ఆయన చెప్పారు. మళ్ళీ నాలో పాత కేసీఆర్ని చూస్తారు, ఉద్యమ స్వరూపం చూస్తారు. ఎందుకంటే తెలంగాణ మళ్ళీ కూడా ఆనాటి వెనుకబాటు తరంలోకో లేకపోతే ఆనాటి పరిపాలకుల నిర్లక్ష్యం వల్లనో మళ్ళీ నష్టపోకూడదనే భావన ఖచ్చితంగా ప్రజలందరిలోకి వచ్చింది. దాన్ని కేసీఆర్ గారు రిఫ్లెక్ట్ చేస్తారు. బికాస్ సరే, ఒక విషయం చెప్పండి దినేష్ గారు, ఇంత చేసిన మీరు ఓడిపోవడానికి కారణం ఏంటి అన్నటువంటి దానికి సమాధానం ఏమైనా దొరికిందా మీకు? ఏమైనా రియలైజేషన్ ఉందా? డెఫినెట్గా రాజేంద్ర గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మొన్న కూడా చెప్పడం జరిగింది, బహిరంగంగానే చెప్పడం జరిగింది. 10 సంవత్సరాలు మేము పరిపాలన మీద దృష్టి పెట్టాం తప్పితే కొద్దిగా ఎక్కడో వి లాస్ట్ కనెక్టివిటీ విత్ పీపుల్ ఆన్ సమ్ ఇష్యూస్. కొన్ని విషయాలలో
సరైన రీతిలో వారి వద్దకు చేరవేయలేకపోయినాము. అందులో భాగంగా అదొకటి. రెండోది, ఇష్టం వచ్చిన అలవికాని హామీలు ఇచ్చేసి ప్రజలను మనకి ఎంత కాదనుకున్న రాజేంద్ర గారు, ఎన్ని చూసినా మన దగ్గర ప్రజలు ఎంత పెద్ద నాయకుడినైనా సరే అంతకంటే కొద్దిగా ఆకర్షితులైనప్పుడు ఓడగొట్టడం జరుగుతుంది. మహామహులనే మనం చూసినాం చాలాసార్లు. ఓటమిని తప్పుపట్టట్లా, ఓటమికి కారణం ఏంటి అన్నటువంటి దాని మీద క్లారిటీ ఏంటి అని అడిగాను. అదే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు, ఆన్ సమ్ ఇష్యూస్ వీ కుడెంట్ రీచ్ అవుట్ టు ద పబ్లిక్ ఆన్ ద స్కేల్ వీ వాంటెడ్. మేము ఏదైతే సరైన రీతిలో కన్వే చేయాలనుకున్నామో అది కొన్ని విషయాలలో ఎక్కడో మేబీ మీ ఆత్మవిశ్వాసాన్ని అహంభావంగా ప్రజలు భావించారని ఆలోచన ఏమైనా కలిగిందా మీకు? అంటే ఒకటి రాజేంద్ర గారు, ఏదైనా సరే మనం ఒప్పుకోవాల్సింది ఒకటి ఏదైతే ఉందో, మనకు పాతకాలంలో ఒక సామెత ఉంటుంది, నిజం చెప్పులు తొడుక్కుని గడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. ఎవరికైనా అంతేగా. సో మీ పార్టీకి అలానే, అలాగే ఇక్కడ మాకేమైందంటే మా మీద ఈసారి 5 పార్టీలు మా మీదకి కలబడ్డానికి మా మీదకి వచ్చినాయి. వాటికి సంబంధించిన అనుబంధంగా ఉండే యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు, లేకపోతే సోకాల్డ్ కుహానా మేధావులు కావచ్చు, ఇటువంటి వారు అందరూ కూడా ఇదే ప్రచారం చేసుకుంటూ పోయారు. అది ప్రజలని ఎక్కడన్నా కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండవచ్చు. బట్ ఏ రోజు కూడా మేము చేసిన దాన్ని గొప్పగా చెప్పినాం. తెలంగాణ ఇది సాధించింది, దీన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్దాం మనం తప్పితే మేము మాత్రమే మహా గొప్ప వాళ్ళము లేకపోతే ఇంకో వాళ్ళ చేత కాదు అనే మాట మేము అనలే. బట్ వీఆర్ కండక్టింగ్ ఇట్ ఎఫెక్టివ్లీ, అది మాత్రమే మేము చెప్పినాము, ఈ రోజుకి చెప్తాం. దిలీప్ గారు, ఇప్పుడు దాకా దినేష్ గారు వాదన విన్నారు మీరు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక ఇన్ప్రాక్టికల్గా ఉంటుంది, అలాగే అభివృద్ధి వైపు తీసుకెళ్ళలేకపోతోంది, అజెండాను అమలు చేయలేకపోతోంది అన్నటువంటి ఒక వాదన తీవ్రతరంగా మారుతోంది బీఆర్ఎస్ నుంచి. అడిగిసే ఇప్పుడు మేము వచ్చి కరెక్ట్గా 120 రోజులు అయిందండి. ఈ 120 days లోపల మేము గ్రౌండ్ వాటర్ని కిందికి పట్టుకుపోయినామా, లేకపోతే కరువు తీసుకొచ్చుకున్నామా, మోసుకొచ్చామా? న్యాచురల్గా వచ్చేటువంటి ఇట్లాంటి క్రైసిస్ని న్యాచురల్గానే చూడాలి, అంతేగాని మేము పార్టీ పరంగా క్రియేట్ చేసిన అయితే కాదు. 10 years సక్సెసివ్గా వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఆ అధికారంలో ఉన్న వాళ్ళు చేసినటువంటి తప్పిదనాల యొక్క కల్మినేషన్ కావచ్చు ఇది. మేమైతే 120 daysలో కానీ 100 daysలో చూస్తామని మీరు అనలేరు కదా. సో నేనేమంటానంటే ప్రాక్టికల్గా ఇంప్రాక్టికల్ అనే దానికి కూడా ఇప్పుడు మా దాంట్లో సీనియర్ మోస్ట్ మినిస్టర్స్ ఉన్నారండి. దాదాపు ఆపడానికి సీఎం ఆస్పిరెంట్సే ఉన్నారు గతంలో. అందరికీ గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది, అపారమైన అనుభవం ఉంది. ఇది ప్రభుత్వం అనేది ఒక పెద్ద వ్యవస్థ. ఈ వ్యవస్థలో అగ్రికల్చర్ చూసే అధికారులు అగ్రికల్చర్ చూస్తారు, లేకపోతే ఇరిగేషన్ చూసే వాళ్ళు ఇరిగేషన్ చూస్తారు. ఇట్లాంటి కేసులు గీసులు డీల్ చేయాల్సిన పరిస్థితి ఉంటే అట్లాంటి పోలీస్ శాఖ వాళ్ళ పనులు వాళ్ళు తీసుకుంటూ పోతారు. కాబట్టి అనుభవ రాహిత్యం లేదా ఎక్స్పీరియన్స్ లేకుండా ఇది జరుగుతుంది అనేది కరెక్ట్ కాదు. తర్వాత మంచి పనులు కొన్ని చేసి ఉండొచ్చు, నేను కాదన్నాను. కాళేశ్వరం ఇంజనీరింగ్ మార్గం అన్నారు, మన కళ్ళ ఎదురుగా కుంగిపోయింది. దాని మీద పెట్టుబడి ఎంత? 1,00,000 కోట్లు, 94,000 కోట్లు, మోర్ యాక్యురేట్. అయితే చేసినటువంటి చిన్న సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా 3,000 కోట్లతో 4,000 కోట్లతో చేశారు తప్ప అంతకుమించి వీళ్ళు చేసిందంటే ఏం లేదు కదండి. కొనసాగించినటువంటి స్కీమ్స్ ఏమున్నాయి చెప్పండి? దళిత బంధు కొనసాగించారా? డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కొనసాగించారా? నిరుద్యోగ వృత్తిని మీరు ఏమన్నా స్టార్ట్ చేశారా? ఇచ్చారా? ఏం చేశారు? మేము ఈ రోజు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు మీ అన్న ప్రకారం ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశాం. ఇందులో మేము ఫెయిల్ అయితే మీరు మమ్మల్ని తిట్టాల్సింది 1 yearకు 2 yearsకు తిట్టాలి తప్ప ఈ మొదట్లోనే 3 నెలల్లోనే మీరు తిట్టలేరు కదా. ఎందుకంటే ఇదంతా సర్దుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఈ మొత్తం మా దగ్గర ఉన్నటువంటి రెవెన్యూ ఎంత ఉంది, అవెన్యూస్ ఏంటి, అప్పులు ఏంటి, కట్టాల్సిన వడ్డీలు ఏంటి, ఇవన్నీ సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత నెత్తి మీద పడ్డ తర్వాత కొంత సమయం అయితే మాకు దీన్ని సరి చేసుకోవడానికి పడుతుంది కదా. న్యాచురల్ కొంత సమయం మీరు మాకు ఇవ్వాలి. మధ్యలో ఏమొచ్చిందంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేవారికల్లా అవుట్ ఆఫ్ కంపల్షన్ వీళ్ళు బయటకు వచ్చి మమ్మల్ని తిట్టాలి కాబట్టి తిరుగుతున్నారు తప్ప నిజానికి పార్లమెంట్ ఎలక్షన్స్ లేకపోతే వీళ్ళు ఎవరు కూడా 1 year దాకా ఒక సాధారణమైనటువంటి ఒక గడువు అని చెప్పి మాట్లాడేవాడే కాదు. ఇప్పుడు ఏంటంటే మేము బయటికి రావాల్సి వస్తుంది, మేము తిట్టాల్సి వస్తుంది, వాళ్ళు బయటికి రావాల్సి వస్తుంది, వాళ్ళు తిట్టాల్సి వస్తుంది. ఎంత ప్యూర్లీ పొలిటికల్ గేమ్ తప్ప నిజంగా మేము క్రియేట్ చేసినటువంటి ఈ విపత్కర పరిస్థితులు కావు. అది కరెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, లేకపోతే ఈవెన్ ఇరిగేషన్ సంబంధించినవి కానీ, ఏ డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ కానీ 100 daysలో హౌ కెన్ వి క్రియేట్? మేము వచ్చి ప్రజల చేతిలో తిట్లు తినడానికని ఇవన్నీ మోసుకొని వస్తామా? అది సాధ్యపడదు. అదేంటంటే అది అనుకోకుండా నేచురల్ డిజాస్టర్స్ ఇవన్నీ కూడా.
సో నేచర్ క్రియేట్ చేసిన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తున్నాం. అది అధికార బృందాన్ని పనిచేస్తున్నాయి. గతంలో అందుబాటులో లేనటువంటి ముఖ్యమంత్రి ఉండే, మంత్రులకే దొరకకపోయా, ఎంపీలకు దొరకకపోయా, ఎమ్మెల్యేలకు దొరకకపోయా, వాళ్ళే వాపమైన సందర్భాలు ఎన్నో చూసాం. హోమ్ మినిస్టర్ 24 hours వెయిట్ చేసి రేపు రమ్మనడానికి బయటకు వచ్చాడు నారాయణ నరసింహారెడ్డి గారు. మహమూద్ అలీ కల్ మిలింగే బులే అన్నాడు. ఇవన్నీ ఇప్పుడు ఉన్న పరిస్థితి కాదు కదండి. ముఖ్యమంత్రి అనేవాడు అందుబాటులో ఉంటున్నాడు, మంత్రులు అందుబాటులో ఉంటున్నారు, ఒకళ్ళు కాదు ఒకళ్ళు మీకు ఆల్వేస్ దే ఆర్ అవైలబుల్. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఏ సందర్భాల్లో ఎక్కడైతే మీరు రెస్పాన్స్ ఇవ్వాలో, ఎక్కడైతే దాన్ని ట్యాకిల్ చేయాలో అక్కడ ఆఫీసర్స్ అంతా కూడా రెగ్యులర్ గా మానిటర్ చేస్తున్నారు. డ్రింకింగ్ వాటర్ సంబంధించి కూడా అన్ని జలాశయాల్లో మొన్న జలబోర్డు సమీక్షా సమావేశంలో పేపర్లో నేను కూడా చూశాను. దిలీప్ గారు ఒక్క నిమిషం. దిలీప్ గారు, శ్రీనివాస్ గారి అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాత మన దినేష్ గారి దగ్గర నుంచి తన వివరణ కూడా తీసుకుందాం. శ్రీనివాస్ గారు ఒకే ఒక మాట మాట్లాడుతున్నారు ఇవాళ ఖర్గే కానీ అలాగే కేసీఆర్ గారిని. మోదీది అతి విశ్వాసం అని. అట్ ద సేమ్ టైం ఇవాళ తెలంగాణలో మోదీ గెలుపు అనేది సందేహాస్పదము, ఖచ్చితంగా నేను ముందుకు వస్తున్నాను అని కేసీఆర్ గారు కూడా ఒక సూచన లేకపోతే ఒక హెచ్చరిక చేసినట్టుగా అనిపిస్తోంది. వాట్ యు సే? శ్రీనివాస్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు. అందరికీ నమస్కారం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సివిల్స్ లో టాపర్ గా నిలిచినటువంటి ఒక తెలుగు అమ్మాయిలు అబ్బాయిలు అందరికి కూడా నా శుభాకాంక్షలు. ఈ దేశం కోసం ఈ సర్వీస్ లో మరి ట్రైనింగ్ అయిన తర్వాత నిజాయితీగా నిబద్ధతతోని పనిచేసి వారి కుటుంబాలు, వాళ్ళ గ్రామాలు, వాళ్ళ జిల్లాల పేరు తీసుకొస్తారని నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. ఆ యొక్క ఆశయం కోసమే పనిచేస్తారని నేను ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఇకపోతే దినేష్ గారు కానీ దిలీప్ గారు కానీ చెప్పిన విషయాలన్నీ కూడా ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్లో మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా దిలీప్ గారు చెప్పినట్టుగా ఒక కొత్త ఒరవడి రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కొత్త ఒరవడి రాజకీయాల్లో వస్తుందని ఆశించినటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రజలకు మార్పు అడ్మినిస్ట్రేషన్ లో మొదలైనప్పటికీ కూడాను, పనిలో కొద్ది మార్పు జరుగుతున్నప్పటికి కూడాను లాస్ట్ ఇంత దయనీయమైన పరిస్థితి ఎందుకు వచ్చిందండి? ఎందుకు తమ సొంత పార్టీ నాయకులే బయటికి వెళ్ళిపోయే పరిస్థితి? మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు టికెట్ ఇచ్చిన తర్వాత కూడా, అనౌన్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళు బయటికి వస్తున్నారంటే అనేక కేసులు వాళ్ళ మీద, అనేక ఆరోపణల వాళ్ళ మీద, చార్జెస్ ఫ్రేమ్ అయినాయి. అంటే తెలంగాణ మీద ఎంత ప్రేమతోని, ఇష్టంతోని వారు కావచ్చు, వారితో పాటు కుటుంబం కావచ్చు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ సరే ఫోర్ ఫ్రంట్ లో కనబడుతూ కేసీఆర్ గారికి అందరు నిరాజనం పలికినారు. మీరు అన్డెమోక్రటిక్ గా ప్రభుత్వాన్ని నడిపించిన ఫస్ట్ టర్మ్ అయినా ఒకటేసారి పాపం ఇంకోసారి ఇద్దామని పాపం తెలంగాణ ప్రజలు మెజార్టీ ఇచ్చినారు, 88 సీట్లు ఇచ్చినారు. దాన్ని కాపాడుకున్నారు టీఆర్ఎస్ వాళ్ళు, కేసీఆర్ గారు. ఇవాళ ఓపెన్ గా బయటకు వచ్చే ముందు అన్ని వాస్తవాలు మాట్లాడుతూ బయటకు వస్తా ఉన్నారు. పర్ క్యాపిటా గురించి దినేష్ గారు చెప్తా ఉన్నారు, దేశంలోనే నంబర్ 1 పర్ క్యాపిటా ఉందని చెప్పేసి జిఎస్డిపి మొత్తం చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా పక్కన పెట్టి మరి పర్ క్యాపిటా అంతా ఉంటే ఈ బకాయిలు ఎందుకున్నాయి? బకాయిలు పక్కన మొత్తం పేమెంట్ చేసిన తర్వాత పర్ క్యాపిటా చూపించండి మీరు. ఇవన్నీ కూడా మసిపూసి మారేడుకాయ చేసి అవినీతిలో మొత్తం కూరుకుపోయి అబద్ధాలతో సర్కారు నడపడం, అప్రజాస్వామికంగా మంత్రులకు దిలీప్ గారు చెప్పినాడు, మంత్రులకే అవకాశం ఇవ్వలే, కలిసే అవకాశం. అఫ్ కోర్స్ ఇప్పుడు వారికి భిన్నంగా రేవంత్ గారు అందరినీ కలుస్తా ఉన్నారు. ఓడిపోయిన ఎమ్మెల్యే కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా ఎప్పుడు వారానికి ఒకసారి 2 సార్లు కలుస్తున్నారు. వి అప్రిషియేట్ దట్. సంథింగ్ ప్రజాస్వామ్యం, ప్రజల కోసం ఏర్పడినట్టు ప్రభుత్వాన్ని ప్రజల కోసమే మరి అవకాశం ఇవ్వాలి, కలిసే పనిచేసే అడ్రస్ చేసే విషయాల గురించి ఆలోచించాలి కదా. ఆ యొక్క కోణంలో మొత్తంగా కూడా కేసీఆర్ గారు మొత్తం ఫెయిల్ అయినారు. కేసీఆర్ ఈ యొక్క అవినీతి మొత్తం కూడా బయటపడ్డ తర్వాత చీదరించుకుంటా ఉన్నారు. అది 100 కోట్ల 200 కోట్ల లిక్కర్ కేసే కావచ్చు. ఇవాళ సాక్షాత్ ముఖ్యమంత్రి గారి కూతురు జైల్లో బెయిల్ దొరకకుండా ఉన్నది అంటే ఎంత అవమానం, అది ఎంత భయంకరమైనటువంటి ఒక
స్కామ్ ఫోన్ ట్యాపింగ్ ఇది ఒప్పుకుంటారు కదా, ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఎస్ శ్రీనివాస్ గారు, నేనేమంటానంటే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అలాగే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేక ఆరోపణలు బీఆర్ఎస్ పాలన మీద, ముఖ్యంగా ప్రతిదీ స్కామ్ అన్నారు. అలాగే ఇవాళ రైతుల సమస్య పెద్దదవుతున్నప్పుడు, అలాగే పంటలు తగలబెట్టుకుంటున్నారు అని మన దినేష్ గారు చెప్పింది వాస్తవమైనప్పుడు, ఖచ్చితంగా ఈ ఎన్నికలలో మనము యు ఆర్ ఆల్ మోస్ట్ సీనియర్ పొలిటీషియన్స్ అండ్ మెచ్యూర్డ్ పీపుల్. నేనేమంటానంటే ఇవాళ ఎన్నికల సందర్భంగా ప్రజలు ఎలాంటి వాళ్ళను ఎన్నుకోవాలి అన్నటువంటి ఆలోచన చేయమని మీలాంటి వాళ్ళు ఏది బేస్గా ఇవాళ మీరు అన్నట్టు ఇవాళ ఒక పార్టీ నుంచి మరొక జంప్ అయిపోవడం అనేది ఎంత ఈజీగా అయిపోతుందంటే ఈ గుర్తుతో గెలుస్తున్నాం, మరో ప్రయోజనంతో పరిగెత్తుతున్నాం. ఫర్ వాట్ రీజన్, ఎందుకు లీడర్స్ ఇలా చేస్తున్నారు అన్నది చర్చనీయాంశం కావాలి. అలాగే దానికి తగినటువంటి చట్టబద్ధమైనటువంటి ఒక ఫార్మాట్ ఉండాలి. ఎలా పడితే అలా నాయకులు పార్టీలు మారిపోతే ఎలా, దాని మీద మనం చర్చిద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఖచ్చితంగా లోతైనటువంటి సమాచారాన్ని ప్రజలకు ఎన్నికల సందర్భంగా అందించే ప్రయత్నం చేద్దాం. దిలీప్ గారు, మనం ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఉన్న మీ ముగ్గురు గురించి నేను ఒక్కసారి గుర్తు చేస్తే, దిలీప్ గారు ఆయన ఎప్పుడూ కన్ఫర్డ్ కావాల్సినటువంటి పరిస్థితి, కానీ ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఉద్యోగం కంటే జనం కోసం ఏమైనా చేయొచ్చని. అలాగే శ్రీనివాస్ గారు కూడా ఇవాళ బీజేపీ పార్టీ ద్వారా ప్రజలకు దగ్గరవుదామన్నటువంటి ప్రయత్నం, ఆయన సీనియర్గా ఉండి కూడా. బట్ అట్ ద సేమ్ టైం దిలీప్ గారు, మిమ్మల్ని 20 ఏళ్ల నుంచే చూస్తున్న యువ నాయకుడిగా కష్టపడి పనిచేస్తున్నటువంటిది. బట్ మీ మధ్య వైషమ్యాల కంటే కూడా, మీ మధ్య వితండవాదాల కంటే ఒక విలువైనటువంటి రాజకీయానికి మనం మీ ముగ్గురు ప్రయత్నం చేయాలని ఆశిస్తూ, అలాగే దిలీప్ గారు చెప్పినటువంటి కొన్ని విషయాల మీద మీ వివరణ కోరుతూ, దిలీప్ గారు, సారీ దినేష్ గారు. రాజేంద్ర గారు నన్ను అడుగుతున్నారా? లేదు, ఇద్దరు పేర్లు కన్ఫ్యూజింగ్ ఉందిలేండి. దినేష్ గారిని అడిగాను. ఓకే ఓకే. సో ఇందాక దిలీప్ గారు అంటూ ఏదో మేము వచ్చి రాగానే మా ఇంట పడుతున్నారు, మాకు సమయం ఇస్తలేరు అనుకుంటా ఆయన అన్నారు. అవును. నో, దానికి మేము చాలా స్పష్టంగా ఒకటి చెప్పదలుచుకున్నామండి. ఈ ప్రకటన మొత్తం మన తెలంగాణ సమాజం చూసి ఉంటుంది. అవును రాజేంద్ర గారు, ఈనాడు అనే ప్రముఖ పత్రికలో ఇది ఎప్పుడు ఫ్రంట్ పేజ్ యాడ్, అది డేట్ కూడా 30 నవంబర్ 2023. ఓకే. దానిలో ఏం మెన్షన్ చేసిందంటే ఇక్కడ చూడండి మీరు, 100 రోజుల్లో నెరవేర్చబోతోంది ప్రతి గ్యారంటీ. ఓకే. ఈ 6 గ్యారంటీలో ఎక్కడెక్కడ ఏమేమి చేయలేదో మేము దాన్నే ప్రశ్నిస్తున్నాం రాజేంద్ర గారు, వేరేది కాదు. మొట్టమొదటిది, మహిళకు, ప్రతి మహిళకు నెలకి 2500 రూపాయలు ఇస్తాము, మహాలక్ష్మి పథకం. ఓకే. ఎక్కడైనా ఇచ్చారండి రాష్ట్రంలో? హ్యావ్ యూ సీన్ ఎనీవేర్? ఎవరినన్నా ఒక్కలని అడుగుదాం మనం, ఎవరికన్నా వచ్చిందా? రాలేదు. గృహజ్యోతి 200 యూనిట్లు ఫ్రీ అన్నారు కరెంట్, కానీ అది అందరికీ కాదు, కండిషన్స్ అప్లై అని అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టి చాలా మందికి ఎగ్గొట్టారు. దానికి కూడా వాళ్ళందరు పాపం ఇవాళకి మీ సేవ దీని కింద తిరుగుతున్నారు. ఇక మూడోది రైతు భరోసా. రైతు భరోసా కింద అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు 15,000 పర్ ఎకర్ ఇస్తామన్నారు, కౌలు రైతుకు 15,000 పర్ ఎకర్ ఇస్తామన్నారు, రైతు కూలీలకు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు. ఎవరికైనా ఇచ్చారండి? కనీసం మేము ఇచ్చిన, గతంలో ఇచ్చిన 10,000 రూపాయలు కూడా ఎంత డిలే చేసి డ్రాగ్ ఆన్ చేసుకుంటే ఇవాళ కూడా లాగుతున్నారు. అంటే ఇవ్వాల్సి ఇవ్వాలి. నో రాజేంద్ర గారు, ఇంకొక ఉన్నాయి, అవి కూడా చెప్తాను, అవన్నీ అండి వాళ్ళది. తర్వాత వాళ్ళ 4వది, ఉద్యమకారులకు అందరికీ కూడా 250 చదరపు గజాల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామన్నారు. 100 రోజులు పూర్తయిపోయినాయి. ఎవరికైనా ఇచ్చారండి? లేదు. తర్వాత చేయూత, ప్రతి నెల 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, ఆసరా పెన్షన్లు. ఎక్కడన్నా ఇస్తున్నారండి? ఇవి అయిపోయినాయి. యువ వికాసం, విద్యార్థులకు 5 లక్షల రూపాయల క్రెడిట్ కార్డు ఇస్తాము అన్నారు. ఎక్కడన్నా ఇచ్చారండి? వీఆర్ ఓన్లీ క్వశ్చనింగ్ వాట్ దే హ్యావ్ ప్రామిస్ టు ద పీపుల్ వయా మీడియా. 100 రోజుల్లో పూర్తి చేస్తామని వాళ్ళు పేపర్లో చెప్పడమే కాదు, వీళ్ళ నాయకులు
అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది 100 రోజుల పూర్తి చేసి తీర్తామని వీళ్ళు ఫైనాన్స్ మినిస్టర్. ఓకే, మరి వాళ్ళు ఇచ్చిన హామీలను వాళ్ళు అమలు చేస్తలేరనే కదా మేము అడుగుతున్నది రాజేంద్ర గారు. మేము ఎక్కడ కొత్తవి కాదు, ఈ సమయం పెట్టి మరీ అన్నారు. ఇదొకటే కాదు, డిసెంబర్ 9 నేను రాగానే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా అనేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు లేవా వీడియోలు మన దగ్గర? సో తెలంగాణ సమాజాన్ని అన్యాయం చేస్తున్నారు, వాళ్ళని గోసపెడుతున్నారు అనేసి వాళ్ళ తరఫున ప్రశ్నిస్తున్నాం. కళ్యాణ లక్ష్మి పెళ్ళైన మహిళలకు తులం బంగారం ఇస్తామన్నారు కదా డబ్బులతో పాటు, అది ఎక్కడ ఇవ్వడం జరిగిందా? దిలీప్ గారికి అవకాశం ఏంటి, సమాధానం చెప్తారు. నేను అనేది ఇటువంటివి 420 420 హామీలు ఉన్నాయండి వీళ్ళవి. అవన్నీ ఎప్పుడు చేస్తారు, ఎట్లా చేస్తారు? మొన్నటి వరకు ఏమో ఈ ఒక గడువు ఇచ్చిరు, తర్వాత ఇంకో గడువు ఇచ్చిరు. ఇంకోటి వీళ్ళ ఎలక్షన్ హామీలో ఎంత దారుణంగా ఇస్తారండి, ఏప్రిల్ 1న మేము గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తామంటారు. ఎవరికన్నా తెలుసు కదా మనకి పార్లమెంటరీ కోడ్ వచ్చేస్తుంది అమల్లోకి. దినేష్ గారు ఒక విషయం, రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేస్తున్నారా లేదా అన్నటువంటి ఒక రాజకీయ పార్టీ నేతగా మీకు కూడా కొంత తెలుసు. అలాగే డబుల్ బెడ్రూములు ఎంతమందికి ఇస్తామన్నారు, ప్రాక్టికల్గా ఇవ్వలేకపోవడానికి కొన్ని కారణాలు లాజిక్గా ఉండొచ్చు, బట్ ఇచ్చారా లేదా అన్నటువంటి ప్రశ్న మీ దగ్గర సమాధానం. మేము 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పినాం. దానిలో 1,60,000 పూర్తయ్యి మేము లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేసినామండి. మిగిలిన ఫైనల్ స్టేజెస్ ఉన్నాయి, అవి వీళ్ళు ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. దానికి కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ కూడా అవసరం, మొత్తం కంప్లీట్ అయిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేసి ఇవ్వాలి, అది మేము ఇచ్చేద్దాము. అదే పెద్ద వివాదాస్పదమైంది, మీ ఓటమికి కూడా అదే కారణమేమో అన్నటువంటి విశ్లేషకుల భావన. ఇందాక మిత్రులు ఎవరు అన్నారు అప్పులు చూపిస్తున్నారు కదా అని. వీ హ్యావ్ క్రియేటెడ్ అసెట్స్ ఆఫ్ తెలంగాణ టు ద అమౌంట్ ఆఫ్ 55 lakhs crores అండి. అంత అసెట్స్ తెలంగాణకు మేము చేకూర్చినాం. దానిలో 5 lakh crores వీళ్ళు అప్పును చూపించేసి వీళ్ళు ఏదో అప్పులు అయిపోయింది అంటున్నారు కదా. ఈ గవర్నమెంట్ వచ్చి ఎంతకాలం అయింది రాజేంద్ర గారు? 3 నెలలు. 3 నెలల్లో వీళ్ళు చేసిన అప్పు ఎంత? Is it not to the tune of 55,000 crores? దిలీప్ గారు, ఇప్పుడు మళ్ళా దానికి నేను చెప్పే సమాధానం అదే కదండి. ఇట్ ఇస్ టూ ఎర్లీ టు క్వశ్చన్ అదని. 3 months 4 months లో మేము ఎన్ని వాగ్దానాలు చేసినా అది ఇంప్లిమెంట్ చేయలేదనడానికి ఆస్కారం లేదు. 6 నెలలు 1 year మీరు సమయం చేయడానికి బాగుంటుంది. ఇప్పుడంటే మీరు ఏదో డేట్ చూపించి పలానా డేట్ అన్నారు అంటే ఆ డేట్ లోపల మీరు మాకు ఇచ్చింది ఖాళీ కుండలు ఖాళీ చిప్పలే కదండి. అందులోంచి తీసివ్వడానికి ఏమైనా మేము దాచిపెట్టుకుంటే మీరు అనాలి. ఆ ఎకనామిక్ పొజిషన్ మేము 7,000 కోట్లు రైతు బంధు పెట్టినాము దిలీప్ గారు, మీరు కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నారు, రైతులకు మా తప్పు కాదు అది. ఒక్క నిమిషం పెద్ద. అయితే గతంలో మేము చాలా సందర్భాల్లో డిబేట్లో కూడా చెప్పాము, 200 ఎకరాల నోడికి 500 ఎకరాల నోడికి అమెరికాలో డాక్టర్ చదువుకున్నోడికి వీళ్ళందరికీ ఇవ్వడం కరెక్ట్ కాదు, స్ట్రీమ్ లైన్ చేయడానికి. ఇప్పుడు మేము అప్లికేషన్ తీసుకున్నాం, 1,05,00,000 అప్లికేషన్లు వచ్చాయి, వాటి స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఎవరికైతే వైట్ కార్డ్ మేము ఇష్యూ చేస్తున్నాం వాడు గతంలో 60 లక్షల మందికి ఇచ్చారు, మేము ఇంకో 20 లక్షల మందికి ఎక్కువనే ఇస్తాం. దాని బేసిస్గా ఎక్సెప్ట్ ఫ్రీ బస్ ట్రావెల్ తప్ప ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. దానికి కొంత సమయం కావాలి కదా. అదేవిధంగా 200 units అనేది ఆల్రెడీ ఇవ్వడం మొదలు పెట్టాము. మీరు ఇళ్లలో అడిగితే ఆల్రెడీ చెప్తారు. నేను నిన్న మన ఒక గ్రామానికి పోయాను, అక్కడ మీకు సిలిండర్ వస్తుందా అంటే వస్తుంది సార్ అన్నారు. పోనీ మీకు 200 units 0 బిల్ వచ్చిందా అంటే స్టార్ట్ అయింది సార్, ఇచ్చేస్తున్నారు సార్ అన్నారు. మరి రైతు బంధు వస్తుందా అంటే 5 ఎకరాలకు పడ్డాయి సార్ అన్నారు. ఇది 5 ఎకరాలు ఒక కట్ ఆఫ్ గా పెట్టుకున్నది మీ అందరికీ తెలుసు. ఫైనాన్స్ మినిస్టర్ సీఎం గారు కూడా 5 ఎకరాల వరకు ఇస్తున్నాం అనే మాట చెప్పారు. దిలీప్ గారు, తెలంగాణ హ్యాస్ 92 lakhs of white ration cards, whereas you are giving it only to 39 lakhs. 39 lakhs families కి మాత్రమే మీరు సిలిండర్ అప్లై చేస్తున్నారు. 92 లక్షల వైట్ రేషన్ కార్డులు ఉన్నాయండి తెలంగాణలో. కూడా పోయారండి, మీ దగ్గర 20 లక్షల కార్డు రద్దు చేశారు. 65 లక్షలు మాత్రమే ఉన్నాయి. యాక్చువల్లీ 92 లక్షలు ఉన్నాయండి. 92 లక్షలు చెప్పారు సుప్రీం కోర్టు దగ్గర. 65 లక్షలు ఇప్పుడు ఉన్నాయి వ్యాలిడ్ కార్డ్స్, 20 లక్షలు మేము తీసేసామంటే ఇంత డ్రాస్టిక్ ఎందుకు చేశారు, రివ్యూ చేయమని సుప్రీం కోర్టే చెప్పింది మీకు ఆ రోజు. ఆ 20 లక్షలు మీరు రిస్టోర్ చేసింది లేదు. ఈ రోజు అదనంగా కార్డ్స్ ఇవ్వాల్సి వస్తే ఇస్తామని అంటున్నాం మేము, ఇవ్వ అనట్లేదు కదా. 1,05,00,000 అప్లికేషన్లో బహుశా 5 లక్షలు 10 లక్షలు పక్కకు తీసేసిన 70-80 లక్షలకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఇచ్చిన దానికంటే అదనంగానే ఇస్తాం. ఆ వైట్ కార్డ్ అనేది ఒక బేసిస్ కింద, అదొక ఎలిజిబిలిటీ కింద తీసుకొని అందరికీ ఇస్తామంటున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చినా మేమిచ్చినా ప్రజాధనం ఇవ్వడమే, ప్రజల దగ్గర నుంచి తీసుకున్న ట్యాక్స్ పేర్ మనీనే మనం ఇవ్వాలి. అది అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వాలి తప్ప. దిలీప్ గారు, మీ ప్రయారిటీలో రైతు బంధు ఇవ్వడానికి కొన్ని అర్హతలు మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి, కొంత ఎక్సర్సైజ్ చేయాలి కాబట్టి ఆ పథకానికి కొంత సమయం పడుతుంది, ఈలోపు ఎన్నికలు వచ్చాయని చెప్పారు. ఓకే, ఫైన్. అలాగే మరొక విషయం, శ్రీనివాస్ గారు, మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ నాయకులు అంటున్నారు
కుల మత ప్రాంత వర్ణ ప్రాతిపదికన మోదీ దేశ ప్రజలను విభజిస్తున్నారు అని. ఇజ్ ఇట్ ట్రూ? ఒప్పుకుంటారా? ఇందులో ఉన్న సత్యం ఏంటి? ఈ ఆరోపణ రావాల్సిన పరిస్థితి ఎందుకు మీకు? మోదీ గారు ప్రధానమంత్రి అయ్యి సంపూర్ణంగా పూర్తిగా 10 సంవత్సరాల కాలం గడిచింది. కెన్ యూ షో మీ సింగిల్ ఇన్స్టాన్స్ దిస్ టైప్ ఆఫ్ ఈ యొక్క తేడాలు కనబడ్డా? ఎక్కడైనా కులం పేరు మీద, మతాల పేరు మీద, భాష పేరు మీద, ప్రాంతాల పేరు మీద వివక్ష చూపించండి మీరు. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ మొత్తంగా కూడా అంతకుముందు పరిస్థితి ఏముంది, ఇప్పుడేమున్నది? ఎక్కడైనా కానీ మతం పేరు మీద మేము కంట్రోల్ చేస్తున్నామని చెప్తే ఇక్కడ చూపించినా? అందరూ సమానమే, చట్టానికి అందరూ గౌరవించాలి, ఎవ్వరు కూడా అతీతులు కారు అన్న విషయం మేము మా పరిపాలన ద్వారా చూపించగలుగుతాం. రాజకీయాల్లో ఉందాతనంగా ఈ యొక్క ప్రజల్ని పరిపాలించడానికై నిబద్ధతతోని పనిచేయాలి తప్ప ఓట్ల కోసం చీల్చేటువంటి ఒక కల్చరు గతంలో చూస్తాం మనం. మతాల పేరు మీద ఏ రకంగా ఎన్ని కర్ఫ్యూలు అవుతుండే చూస్తాం మనం. ఏ రకంగా ఆ యొక్క గ్రూప్స్ ని పెంచి పోషించి రాజకీయాల్లో వాడుకున్న విషయాలు మనం చూస్తాం. ఇప్పుడు ఎందుకు కావట్లేదు? మొరాదాబాద్ చూడండి, మాలేగావ్ చూడండి, హైదరాబాద్ చూడండి, బాంబే చూడండి, ఎంటైర్ కాశ్మీర్ దాకా చూడండి, ఎక్కడైనా జరుగుతా ఉన్నాయి. దే కాంట్ క్లెయిమ్ దట్ క్రెడిట్ ఫర్ హైదరాబాద్. రాజేంద్ర గారు, ఇక్కడ శాంతి భద్రతలు పరిరక్షించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక్కడ కర్ఫ్యూలు రాకుండా శాంతి సౌభ్రతలు లేకపోతే మత సామరస్యం ఇవన్నీ మెయింటైన్ చేసేది రాష్ట్ర ప్రభుత్వాలు. అది తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్ళు చాలా గొప్పగా చేసింది. వాళ్ళు దాన్ని క్లెయిమ్ తీసుకోలేరు. లెట్ మీ కంప్లీట్ మై శ్రీనివాస్ గారు పర్సన్. ఇప్పుడు తెలంగాణలో ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత కొంత కంట్రోల్ అయింది, దాని తర్వాత అదే కంటిన్యూ అవుతా ఉన్నది. కొత్త ఆఫీసర్ బట్ బికాస్ ఆఫ్ మోదీ గవర్నమెంట్ ఈ యొక్క దేశంలో పరిపాలనలో ఇటువంటి వివక్షతో మేము చేయించడం జరిగిందా చెప్పండి. ఖర్గే గారు ఏదో ఫ్లోటింగ్ కంప్లైంట్ కామెంట్ చేయడం జరుగుతా ఉంది. ఖర్గే గారు కావచ్చు, లేకపోతే మోదీ గారి మీద రాహుల్ గాంధీ గారు కావచ్చు. దిలీప్ గారు మీదేదో డిస్టర్బ్ అవుతోంది. అసంబద్ధమైనటువంటి ఆరోపణలు చేయడం కారణంగా జరిగే బెనిఫిట్ ఏముండదు. ఇంటర్న్ వాళ్ళు రివర్స్ గా వాళ్ళు డిస్టర్బ్ అవుతా ఉన్నాయి. దిలీప్ గారు వేరే ఫోన్ మాట్లాడుతూ దిలీప్ గారు దయచేసి. సారీ. సో ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు నాకు చూపించండి ఆ ఏవి కశ్మీర్ లో పరిపాలిస్తున్నాం. కశ్మీర్ లో కంట్రోల్ కాలేదా? మనం ఎవరైనా కంప్లైంట్ చేస్తున్నారా? మతం పేరు మీద మమ్మల్ని వివక్షతో పరిపాలిస్తున్నారు, మాకు స్కీమ్ అందట్టే చూపించినారా? నో శ్రీనివాస్ గారు, ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తా. హిందూ మతం అనేది మీరు పేటెంట్గా దాన్ని రాజకీయాల్ని కలిపినటువంటి పార్టీగా, అలాగే ఆర్ఎస్ఎస్ భావజాలం మాత్రమే బీజేపీ మోసుకొని ముందుకు వెళుతుంది అన్నటువంటి ఒక అపార్థ భావన పెరిగినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీని సహజంగా చాలామంది ఇదే ప్రశ్న వేస్తున్నారు. మైనారిటీలు, ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు బీజేపీకి ఓటు వేయరు ఈ దేశంలో అన్నటువంటి వాదన బలపడుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని అపోహలు వస్తాయి. వాటి మీద మీరు క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉందంట. ఏమంటారు? రాజేంద్ర గారు, భారతీయ జనతా పార్టీ హిందుత్వం కోసమే పనిచేసేటైతే వాస్తవంగా హిందుత్వం అన్నది ఒక మతం కాదు, అది జీవన విధానం, భారతీయ సంస్కృతి. అందరూ మాకు ఒక్కరికే పేటెంట్ రైట్ లేదు దాని మీద. లెట్ దెమ్ ఆల్సో వర్క్ ఫర్ ది నేషన్. ఆ సంస్కృతి కోసం చేయో ధైర్యం కాదు. మేము సబ్కా సాత్ అనే పేరు మీద ఎక్కడైనా ముస్లిం వేరే అని చెప్పి వివక్ష చూపించిన 370 ఆర్టికల్ కావచ్చు, లేకుంటే ట్రిపుల్ తలాక్ కావచ్చు, చూపించండి. కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేకపోయింది? కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క ట్రిపుల్ తలాక్ ని ఎందుకు తీసుకోలేదు? బట్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం వేరు, అది సెక్యులర్ రాజ్యాంగాన్ని నమ్ముతుంది అన్నటువంటి దానిలో వాళ్ళు చాలా మందిని అకామిడేట్ చేశారు. ఎనీహౌ, మనం ఇది చాలా విస్తృతమైనటువంటి సబ్జెక్టు. నేను 5 నిమిషాల్లో మిమ్మల్ని కట్ చేసి ముగించి కన్ఫ్యూజ్ చేయొద్దు అన్నటువంటి భావనలో ఇవాళ మీకు తెలంగాణలో ఎన్నికలలో, సార్వత్రిక ఎన్నికలలో మీకు ఓటు వేయాలనంటే ప్రధానమైనటువంటి రీజన్ ఏంటి శ్రీనివాస్ గారు? ఎందుకు వేయాలి బీజేపీ? గుడ్ గవర్నెన్స్ సార్, గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన.
సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇమాందారితో నడిపిస్తున్నాం ఈ దేశాన్ని. మ్మ్. ప్రపంచ పటంలో భారత్ అంటే గౌరవంగా చూసేటువంటి ఒక స్థితి ఊరికే స్లోగన్స్ ఇచ్చుకుంటే రాదు, ఫ్లెక్సీలు పెట్టుకుంటే రాదు, యాడ్స్ ఇస్తే రాదు. మనసా వాచా కర్మణ ఈ దేశం కోసం, దేశంలోని అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల, అన్ని మతాల ప్రజల కోసం పనిచేసేటప్పుడే ఆ యొక్క సంక్షేమం కావచ్చు, ఆ అభివృద్ధి కావచ్చు అందినప్పుడే ఆ యొక్క నాయకుడికి ఆ గౌరవం దక్కుతుంది. ఇవాళ ఉన్నది అంటే ఆ గౌరవం బికాస్ ఆఫ్ ఆ గవర్నెన్స్. ఎస్ శ్రీనివాస్ గారు, ఐ డూ అగ్రీ విత్ దట్. ఎట్ ద సేమ్ టైం మరొక పార్టీ చేసిన మంచి కూడా చెప్పుకోవచ్చు, మనం ఉదహరించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే చాలా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు ఇందిరాగాంధీ తీసుకున్నటువంటి రోజులు మనం మర్చిపోవద్దు. అఫ్ కోర్స్ ఆమె ఎమర్జెన్సీ పెట్టి తప్పు చేశారేమో తర్వాత సంగతి, కానీ ప్రీవీ పర్సెస్ అంటే రాజభరణాలు రద్దు చేయడం అనేది, బ్యాంక్స్ని నేషనలైజ్ చేయడం అనేది, అలాగే ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి అనేక చర్యలు పార్టీలు తీసుకుంటూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇవాళ తెలంగాణకు సంబంధించి కూడా ఒక ఉద్యమ పార్టీగా రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడిగా నేను వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కూడా ఒకవేళ తప్పిదాలు అనేది ఒక పార్ట్ ఆఫ్ గేమ్ రాజకీయాల్లో అన్నది భావించమంట. దిద్దుకున్న వాళ్ళు అధికారంలోకి వస్తారు, మొండిగా ఉన్న వాళ్ళు వెనకబడతారు. ఎనీహౌ దిలీప్ గారు, మీరన్నది అబ్సల్యూట్లీ సారీ ఐఎమ్ సారీ. యా దిలీప్ గారు చెప్పండి. మీరన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇప్పుడు ఏ పార్టీని రైట్ ఆఫ్ చేయలేము, ఏ పార్టీ కూడా అబ్సల్యూట్ గా మీరే అధికారంలోకి వస్తుంది చెప్పలేము. ప్రజాస్వామ్యం అందరికీ సమాన హక్కులు ఉంటాయి. బట్ అన్ఫార్చునేట్లీ కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్ ని మనం అసెస్ చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ అన్నది ఒక్కసారిగా పేక మెడలాగా కూలిపోయింది. అది అందులో వచ్చినటువంటి వలస పక్షులంతా ఎట్లా వచ్చారో అదే పాటలో వెనక్కి వెళ్ళిపోయారు. అన్ఫార్చునేట్లీ ఆయన నమ్ముకొని వాళ్ళకు ఆదరించి బయటి పార్టీ నుంచి తీసుకొచ్చి పెద్ద పెద్ద పదవులు ఇచ్చినా కూడా ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. అది అన్ఫార్చునేట్ అంటున్నాను. అదే ఆ దిలీప్ గారు మరొక కోణం చూద్దాం. అన్ఫార్చునేట్ అని నేను అనలేను, కానీ వాస్తవం ఉంటా. ఎందుకనంటే రాజకీయాల్లో ఎవరిని ప్రోత్సహించాలి, ఎవరిని మనము కొంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది పార్టీలకు ఖచ్చితమైనటువంటి ఒక ప్రణాళిక ఉండాలంట. ఎందుకనంటే ఒక ఉద్యమ పార్టీలో ఇంత త్వరగా అధికారం కోల్పోయిన వెంటనే ఉరుకులు పరుగుల మీద అధికార పార్టీకి వెళ్ళడము అనేది ఐ డోంట్ నో వాట్ టు సే. నేను అందుకే అంటున్నా, అది ఉద్యమంతో మొదటి నుంచి మమేకమై ఆయనకు లాయల్గా ఉన్న వాళ్ళు చాలా మంది అక్కడే ఉన్నట్టు కనపడుతున్నారు. ఎవరైతే వలస పక్షుల్లాగా వచ్చారో, ఉద్యమ ద్రోహులు ఉన్నారో, ఉద్యమాన్ని ఆ రోజు సపోర్ట్ చేయని వాళ్ళు ఉన్నారో చాలా మంది, అట్లాంటి వాళ్ళు తక్షణమే ఆయన వదిలేసిపోవడం కూడా మనం గమనించాం. సరే ఎవరు ఏ పార్టీకి పోయారో అది వేరే చర్చ. సో నేనేమంటానంటే మీరన్నట్టుగా ఆ పార్టీ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి ఉద్యమానికి మమేకమైన వాడు, ఉద్యమకారుడు, నిజమైనటువంటి న్యాయంబటే ఉన్నవాడు, మొదటి నుంచి ఉన్నవాడికి నేను కనుక ఆదరించాలి అనుకోనుంటే ఈ విధమైన పరిస్థితికి వచ్చి ఉండదేమో అనేది ఒక అభిప్రాయం. మనకు అన్లుకర్స్గా మన అభిప్రాయం అది. బట్ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు అన్నట్టు ఏ పార్టీ కూడా కమిట్మెంట్తో ఈ రోజు లేదు కదా. రాజకీయ అవసరాల కోసం ఎవరైనా రాని ఎవరైనా కొనే పరిస్థితిలోనే ఉంది. ఆ వచ్చిన వాడి యొక్క శక్తి ఏంటి, అక్కడ ఉన్నటువంటి కులం ఏంటి, అదే ఎన్ని డబ్బులు అయినటువంటి లెక్కలే తప్ప ఈ నిజంగా ఒకప్పటిలాగా ఓన్లీ విలువలకు కట్టుబడి సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఏ పొలిటికల్ పార్టీకి లేదు. నో బడీ ఈజ్ ఎక్సెప్షన్. అట్ ద సేమ్ టైం దిలీప్ గారు మరొక విషయాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఇవాళ జనానికి గాంధీ మహాత్ముడు, వివేకానందుడు, అలాగే మీలాంటి వాళ్ళు వచ్చి రాజకీయాల్లో ఉంటాము అని అంటే యాక్సెప్టెన్స్ ఉండట్లా. ప్రజల ఆలోచనల్లో ఒక కలుషితమైనటువంటి పరిస్థితి వచ్చేసింది అన్నటువంటిది కూడా సత్యం. ఖచ్చితంగా ఓటర్ని నిందించాలంట, నాయకులను కాదు. ఎవరిని ఎన్నుకోవాలి అన్నటువంటి పరిస్థితి మన చేతుల్లో ఉంటుంది అని జనం మర్చిపోయిన తర్వాత, లొంగిపోయిన తర్వాత, వ్యామోహపడిన తర్వాత ఇలాంటి ప్రభుత్వాలే, ఇలాంటి అవినీతికరమైనటువంటి రాజకీయమే చూస్తాం. అలాగే దినేష్ గారు, ముఖ్యంగా మీ పార్టీ మీద ఉన్నటువంటి ఒకే ఒక గట్టి ఆరోపణ ఏంటంటే కుటుంబాన్ని విస్తరించుకున్నారు కానీ నమ్మినటువంటి నాయకులకు ఆయన ప్రాధాన్యత ఇవ్వలేదు అన్నటువంటి ఒక వాదన. అలాగే ఉద్యమ పార్టీలో ఉండవలసిన వాళ్ళు, కమిటెడ్గా ఉండవలసిన వాళ్ళు ఇవాళ అధికారం పోగానే మరి వీళ్ళందరూ ఉద్యమ పార్టీలో ఉన్నటువంటి ఆ స్పృహ ఉన్న వాళ్ళైనా, వాళ్ళకి కనీసం ఆ సోయి ఉందా అన్నటువంటిది కూడా ఆలోచించాలిగా. రాజేంద్ర గారు, ముందుగా అసలు మాట్లాడాల్సి వస్తే కేసీఆర్ గారి కుటుంబంలో కవిత గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కేటీ రావు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉద్యమంలో మమేకమై ప్రజలతో
తెలంగాణ ఆకాంక్షను ప్రతిబింబిస్తూ ఆ రోజు జరిగిన ప్రతి ప్రజా ఉద్యమంలో భాగస్వాములై వాళ్ళ మీద కేసులు పెట్టించుకుని అంతా కూడా అన్ని సంవత్సరాలు వాళ్ళు కష్టపడిన తర్వాత ప్రజలు ఆమోదిస్తే నాయకులయ్యారు తప్పితే ఏదో పారాషూట్ నాయకులుగా వాళ్ళు కాలే. దినేష్ గారు ఒక విషయం, సో ఒక తెలంగాణ విషయం దినేష్ గారు. ఉద్యమకారులుగా వాళ్ళని తెలంగాణ సమాజం ఆమోదించింది. తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో మొదటి నుంచి ఉన్నది హరీష్ గారు మాత్రమే, సంతోష్ లేడు, కవిత గారు కూడా మొదట్లో లేరు. అలాగే కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఆయన ప్రతిభావంతమైన రాజకీయం వల్ల కొంత రాణించారు అన్నటువంటి దాన్ని కూడా, ఆ సత్యాన్ని కూడా ఒప్పుకుంటా. బట్ రాజేంద్ర గారు, కవిత గారు డైరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీ కాకుండా తెలంగాణ జాగృతి పేరుతోని ఒక సంస్థ నడిపిస్తూ తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాంప్రదాయాలను వీటన్నిటిని విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజల్లో ఆ రోజు ఈ పండగలను కూడా కొన్ని చోట్ల జరుపుకోనికి ఆత్మన్యూన్యత భావంలోకి పోయే పరిస్థితులు ఉండే సమైక్యవాదుల వల్ల. వాటిని అన్నింటినీ కూడా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి సమాజంలో ఒక చైతన్యం రగిలించారు. కేటీఆర్ గారు కరీంనగర్ ఉప ఎన్నిక ఏదైతే కేసీఆర్ గారు ఆ రోజు రాజీనామా చేసి మళ్ళీ వెళ్ళిన సమయంలో వారు వచ్చి ఆ రోజు నుంచే ఆయన పనిచేసుకుంటా తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలకమైన వ్యక్తిగా ఎదిగారు. ఉద్యమంలో పాలు పంచుకుని కేసులు పెట్టించుకున్నారు. కాబట్టి వాళ్ళని ఇన్నిసార్లు ప్రజలు ఆమోదించిన తర్వాత ఈ రోజు కూడా ఇంకా పాడిందే పాడరా అనే సామెతలాగా మళ్ళీ అది మాట్లాడుతూ వస్తే ఇట్ హ్యాస్ నో వ్యాలిడిటీ ఆర్ నో క్రెడిబిలిటీ. బికాజ్ వై పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ దట్ అని అంటే మీలాంటి యువకులు నమ్ముకొని వాళ్ళ పార్టీ కోసం త్యాగం చేస్తున్నటువంటి రాజేంద్ర గారు మీ విలువైన కాలాన్ని కోల్పోతారేమో let me come to this ప్రజల్లో ఉంటుంది. let me come to this. We have said once and again, yeah, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అనేక మంది ఉద్యమకారులని సామాన్యులు ఎక్కడ చాలా చిన్న మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని కూడా ఈరోజు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం. బాల్కసుమన్ అనే వ్యక్తిని తీసుకొచ్చి అతి చిన్న వయసులో పార్లమెంట్ సభ్యుని చేసింది కేసీఆర్ గారు. తర్వాత అసెంబ్లీ విప్గా చేసింది కేసీఆర్ గారు. గాదర్ కిషోర్ యువకుడుగా ఉద్యమం పాల్గొన్న అలాంటి చాలా ఒప్పుకుంటా. కానీ ఇప్పుడు రాకేష్ లాంటి వాళ్ళను, గెల్లుసీను లాంటి రాకేష్, అలాగే బాలరాజ్ యాదవ్ తీసుకొస్తే మేము ప్రోత్సహించినంత మంది ఉద్యమకారులను ఎవరు ప్రోత్సహించలేదు. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. ప్లీజ్ లిజన్ టు మీ. కొంతమంది నాయకులు, కుర్రవాళ్ళు అయి కూడా, విద్యాధికులు అయి కూడా రాజకీయాల్లో మాట్లాడకూడనటువంటి భాష మీ పార్టీయే కాదు, అన్ని పార్టీల్లో కూడా మాట్లాడుతున్నారు. అలాగే మీరు అలాంటి వాళ్ళని కూడా ప్రోత్సహించినటువంటి పరిస్థితి ఇవాళ అధికారం కోల్పోవడానికి కారణమేమో అన్నటువంటి దశ కూడా మరి కర్నూలు సావుకి 1,00,000 కారణాలు. ఓకే, ఫైన్. సో దాన్ని ఒక్క పాయింట్నే బేస్ చేసుకుని దీనివల్లనే జరిగింది. సరే, ఇప్పుడు పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మీకు ఓటు వేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి చెప్పండి. డెఫినెట్లీ ఈరోజు ఇక్కడ ఉన్న 2 జాతీయ పార్టీలు ఏ రోజు కూడా తెలంగాణ ఆకాంక్షలను ఢిల్లీలో రిఫ్లెక్ట్ చేసిన సందర్భం లేదు రాజేంద్ర గారు. ఓకే, రాహుల్ గాంధీ గారు ఏ రోజైనా సరే బయ్యారం ముక్కు ఫ్యాక్టరీ గురించి గళమెత్తారా పార్లమెంట్లో? లేదు. ఈ కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ గురించి గళమెత్తారా? తెలంగాణకు మెడికల్ కాలేజీ ఇవ్వకుండా మోడీ ప్రభుత్వం అన్యాయం చేస్తే దానిపైన ఎప్పుడన్నా మాట్లాడారా? చట్ట ప్రకారము ప్రతి జిల్లాకి నవోదయ పాఠశాల ఇవ్వాల్సిన ఉండినా కూడా ఈ రోజుకి ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసినా కూడా ఏ రోజైనా దానిపైన కొట్లాడారు. రాహుల్ గాంధీని ప్రశ్నించారు కదా, మీ పార్లమెంటు మెంబర్లు అనేకసారి అవసరమైనప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఓటు చేసినటువంటి పరిస్థితి చూసాంగా. అట్ ది సేమ్ టైం వీటి మీద ఎందుకు ఈ అంశాలపైన నేను ఇప్పటిదాకా పేర్కొన్న అంశాలపైన పార్లమెంటు స్తంభించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మేమే, వేరే వాళ్ళు ఎవరు దానిలో గలం కలపలే రాజేంద్ర గారు. సో ఈరోజు మేము చెప్తున్నది ఏంటంటే నరేంద్ర మోడీకి తెలంగాణకి పెద్ద అవసరం లేదు. తెలంగాణకి ఇవ్వాల్సిన ఏదైతే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలే ఈ రోజు వరకు అమలు పరచలేదు వాళ్ళు. దానిపైన మేము ప్రశ్నిస్తే ఇవ్వలేదు. తెలంగాణ రైతుల దగ్గర నుంచి మేము ధాన్యం కొనమంటే వడ్లు దీని బతకండి, మీ వాళ్ళని నూకలు దీని బతకమండి అన్నారు. అయినాయి. పోనీ ఇక్కడ ఐటీఐఆర్ వచ్చి యువకులు ఉపాధి కల్పించే ఒక పథకం ఉంటే దాన్ని రద్దు చేశారు. పోనీ ఆల్టర్నేటివ్గా మాకేమన్నా ఇంకోటి ఇచ్చారా? అది ఇయ్యలే. ఈ మధ్య కాలంలోనే తెలంగాణకు రావాల్సిన పరిశ్రమలను కూడా అక్కడ తరలించుకుపోతున్నారు. ఇవన్నీ నేను అంటున్నా, వీటిని తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ సమాజం పక్షాన నోరెత్తి కొట్లాడేది ఎవరు? ఢిల్లీలో తెలంగాణ గొంతుకుగా ఉండగలిగేది ఎవరు? కేవలం తెలంగాణ రాష్ట్రం యొక్క అభ్యున్నతి కోసమే ఏర్పడిన పార్టీ మాది. కాబట్టి మీరు చూడండి, పార్లమెంట్లో కూడా తెలంగాణ అంశాలపైన గళమెత్తింది ఎవరెన్నిసార్లు? మా ఎంపీలు ఎన్నిసార్లు మాట్లాడారు, ఈ 2 పార్టీల ఎంపీలు ఎన్నిసార్లు మాట్లాడారు? దానిలో తీద్దాం. మేము ఎక్కువసార్లు కనుక తెలంగాణ కోసం ప్రశ్నించి పోరాడి ఉంటే మాకు ఓటేయాలని మేము కోరుతాం. లేదు, మాకంటే ఎక్కువ వాళ్ళు కనుక పోరాడినట్టుంటే వాళ్ళని ఓటు అడగమనండి. ఇది ఒక్కటే మాట ఛాలెంజ్. మా ఎంపీలు ఎక్కువసారి తెలంగాణ గురించి మాట్లాడారా, వీళ్ళు మాట్లాడారా?
చాలా సింపుల్ పాయింట్ కదండి. శ్రీనివాస్ గారు, వీళ్ళకి దేశం మొత్తం అన్ని అవసరం, కానీ మాకు మొట్టమొదటిగా తెలంగాణ ఇస్ అవర్ ప్రయారిటీ. కాబట్టి తెలంగాణ కోసమే మేము కొట్లాడతాము, తెలంగాణ హక్కుల పక్షాన మేము నిలబడతాం. కాబట్టి ప్రజలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఓటేసి ఆ గొంతుకను పార్లమెంట్లో ఉంచుకోవాలనేసి మేము అందరం కూడా కోరేది, ప్రజలకు వినవించేది. ఫైన్. శ్రీనివాస్ గారు, ప్రయారిటీలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల అభివృద్ధి మాత్రమే మా ఎజెండా అని మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఒక జాతీయ పార్టీగా దేశం మొత్తం అభివృద్ధి వైపు వెళ్ళాలి అనే ఎజెండా మీకుంటుంది. బట్ ఎస్పెషల్లీ తెలంగాణకు మీరు చేయబోయే మంచి ఏంటి అన్నది ఇవాళ ప్రధానం. వాట్ యు సే శ్రీనివాస్ గారు? ఇప్పుడు ఆనాటి టిఆర్ఎస్ సర్కార్ యొక్క రాష్ట్రానికే సర్కార్లో ఉండే, ప్రభుత్వంలో ఉండే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వారి యొక్క బాధ్యతను ఎక్కడ డిశ్చార్జ్ చేసినారు, న్యాయం చేసినారు, అడ్రస్ చేసి చెప్పండి. స్పెసిఫిక్ గా మిమ్మల్ని అడుగుతున్నా, ఇవాళ తెలంగాణలో పార్లమెంట్ మెంబర్స్ గా మీ పార్టీ నాయకులను ఎన్నుకుంటే వచ్చే ప్రయోజనం ఏంటి, బీఆర్ఎస్ కంటే మంచి చేయగలిగిన అవకాశం ఉందా లేదా అన్నదే ప్రధానమైనటువంటి విషయం. ఇప్పుడు వాళ్ళకు వేస్తే వాళ్ళు ఉన్నప్పుడే 9 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు ఏం చేయలేకపోయినారు. మమ్మల్ని గెలిపిస్తే మా ప్రభుత్వం ద్వారా, కేంద్రం ద్వారా ఈ యొక్క రాష్ట్రాన్ని అన్ని రంగాల డెవలప్మెంట్ కోసం శతవిధాల ప్రయత్నం చేసి ఇక్కడ చేస్తాం. ఇప్పటికీ చేసినాం. డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్. ఈ యొక్క తెలంగాణ చేసిందేందో చెప్పండి ఈ 10 ఏళ్లలో. అదే చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి సర్కార్ ద్వారా అమలైనటువంటి పథకాల్లో కేంద్రం యొక్క నిధులు లేకుండా ఉన్నాయా? అయ్యా మీ నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయండి? మేము పంపించిన నిధులను మీరు మాకు తిరిగి పంపించారు. అందులో కూడా మళ్ళీ వివక్ష. మీ ఉత్తరప్రదేశ్ కి, బీహార్ కి తెలంగాణ నిధులు వాడుకుని మాకు మాత్రం రూపాయలో 30 పైసలు 40 పైసలు ఇస్తారా? జరిగింది ఏదో జరిగిపోయింది. బట్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు నో, ఇవాళ మీరు చేయగలిగే మంచి ఏంటో అది చెప్పండి. మీ ప్రయారిటీ ఏంటో చెప్పండి. తెలంగాణలో ఏం చేయాలి? ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏమైనప్పటికీ విద్య, వైద్యం, ఇన్ఫ్రా అన్ని రంగాల్లో ఈ ప్రజల యొక్క ఆర్థిక, సామాజిక స్థితిగతులు బాగు చేయడానికై, మెరుగుపరచడానికై డెఫినెట్ గా గలం విప్పి సర్కార్తో కన్విన్స్ చేసి ఈ రాష్ట్రం తీసుకొస్తాం. ఈ రాష్ట్రం కూడా రెసిప్రోకేట్ ఆ రకంగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రొయాక్టివ్ గా ఉండాలి. కేంద్రంతో సఖ్యతతోని ఆనాడు కేసీఆర్ గారు లేకుండా నష్టపోయింది. మేము దాన్ని పదే గుర్తు చేస్తాం. శ్రీనివాస్ గారు, తక్కువ సమయం ఉంది కాబట్టి డెవలప్ చేయాలి. శ్రీనివాస్ గారు, మరి ఈసారికి ఒకటైతే రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. శ్రీనివాస్ గారు, 25 మంది సంపన్నులను బాగు చేయటం కోసం 16 లక్షల కోట్ల బ్యాంకుకు సంబంధించిన రుణాలను మాఫీ చేసినటువంటి నాయకుడు మోదీ అని చాలా స్పష్టంగా ఘంటాపదంగా చెప్తున్నటువంటి రాహుల్ వాదన ఏమంటారు మీరు? అంటే మీరు చూపించగలుగుతారా సార్? 16 లక్షల కోట్లు మాఫీ చేయించినట్టుగా రైట్ ఆఫ్స్ ఎప్పుడు కావు, ఎన్నడూ కావు రైట్ ఆఫ్. నో పార్లమెంట్ లో వీళ్ళ ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చిన ఇది ఉందండి. దానికి రైట్ ఆఫ్ అన్న దానికి అర్థం వేరు. దిలీప్ గారు కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. రైట్ ఆఫ్ ప్రస్తుతానికి పక్కకు పెట్టారు కదా, వాళ్ళ రికవరీ ఎంత అయింది? పద్దులు అలాగే ఉంటాయి, క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉంటాయి. హౌ మచ్ హాస్ దే రికవర్డ్? ఓకే ఫైన్ శ్రీనివాస్ గారు, ఈ రోజు ఓకే ఫైన్. మీ ప్రయారిటీ తెలంగాణలో ఏంటో చెప్పారు స్పష్టంగా. దిలీప్ గారికి అవకాశం ఇద్దాం. దిలీప్ గారు, ఇవాళ తెలంగాణలో మీ అధికారం ఉన్నది, మీ పార్టీ పాలన చేస్తోంది. మళ్ళీ పార్లమెంటుకు మిమ్మల్ని పంపిస్తే ఏంటి పరిస్థితి? నన్ను అడుగుతున్నారా? దిలీప్ గారు, ఇప్పుడు నేనేమన్నానంటే, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్న వాళ్ళు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలు పార్లమెంట్లో తమ వాయిస్ వినిపించాలి. అది ఫోరం. అది అసెంబ్లీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అసెంబ్లీలో ప్రజల యొక్క వాయిస్ని వినిపించాలి. సో సహజంగా మేము ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు నిర్ణాయకం ఉన్న మాకు అధికారం ఇచ్చారు కాబట్టి మేము గతంలో బీఆర్ఎస్ వాళ్ళకంటే ఎఫెక్టివ్గా వాయిస్, తెలంగాణ వాయిస్ వినిపించగలుగుతారనే నమ్మకం మాకు ఎందుకుందంటే, బీఆర్ఎస్ దాదాపు 8 ఏళ్ల పాటు బీజేపీ పాలసీస్తోనే అంటగాగింది కదండి. ఎన్నడూ కూడా క్వశ్చన్ చేసిన సందర్భం లేదు. చివరి 2 ఏళ్ల లోపల మరి ఎలక్షన్స్ వస్తున్నాయనో మరో కారణం చేతను తెలంగాణ ఆకాంక్షలు సడన్ గా గుర్తొచ్చాయి. కొన్ని ఉద్యమ పార్టీగా వాళ్ళు అట్లాగే కొనసాగారా అంటే వాళ్ళకున్న టీఆర్ఎస్ లో తెలంగాణ ఎత్తేసి బీఆర్ఎస్ అని పెట్టుకొని
మొదటి శాఖ పోయి లంక అన్న ఆంధ్రప్రదేశ్లో తెరిచారు. అది లంక, అందులో పుట్టిన ప్రతి ఒక్కరు రాక్షసుడు అని చెప్పాడు అప్పుడు వాళ్ళ బాసు. తర్వాత పోయి మొదటి శాఖ పెట్టారు. ఇప్పుడు దానివల్ల ఏం ప్రయోజనం జరిగిందంటే ఎక్కడ కాంటెస్ట్ కూడా చేయకపోయారు. మహారాష్ట్రలో చేయకపోయారు, కర్ణాటకలో చేయకపోయారు, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చేసే పరిస్థితి కూడా లేదు. సో దీన్ని బట్టి మనకు వాళ్ళు 10 మందిని ఎన్నుకున్నా వాళ్ళు ఢిల్లీలో చేయాల్సిన ధర్నాలు గల్లీలో చేయడం చూసాం మనం. ఇక్కడ మంత్రులేమో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ చేయాల్సి వదిలిపెట్టి ఢిల్లీ పోయి ధర్నాలు చేశారు. అక్కడ ఎంపీలు పార్లమెంట్లో వాయిస్ వినిపించాల్సిన వాళ్ళు రపదడబా వినిపించి ఉండొచ్చు, 100% వినిపించలేదని అనలేను, కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి గల్లీలో ధర్నాలు చేయడం చూసాం, ఇందిరా పార్క్ దగ్గర, మరో దగ్గర. సో ఇట్లా కాకుండా ప్రజల యొక్క అవసరాలు ఏంటో, వాళ్ళ డిమాండ్స్ ఏంటో సాధించడానికి డెఫినెట్లీ మేము మా వాయిస్ వినిపిస్తాం, కష్టపడి పనిచేస్తాం, ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిస్తాం. బీఆర్ఎస్ అది చేయలేదనే కదా ఈ రోజు వాళ్ళని తీసేసి మాకు పట్టం కట్టారు. తిరస్కరించారు. బీఆర్ఎస్ నిజంగానే 10 years లోపల అద్భుతాలు సృష్టిస్తే ఎందుకు ప్రజలు తిరస్కరిస్తారండి? సో ఈ రోజు మాకు 120 days అయింది కాబట్టి మా తప్పులు కూడా మీరు పూర్తిగా ఎన్నలేరు కదా, ఎందుకంటే మాకు 2 shorted period. మాకు ఓటేస్తారు, పార్లమెంట్ ఎక్కువ మంది పంపిస్తారు నమ్ముతున్నాం. చివరిగా దినేష్ గారు ఒక అభిప్రాయం ఫైనల్గా. మేము మళ్ళీ కూడా ఒకటే చెప్పబోతున్నాము రాజేంద్ర గారు. మా మొదటి ఆకాంక్ష, మా మొదటి తాపత్రయం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం కాకూడదు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో పోతున్నదైతే ఉందో దానికి ఎక్కడా కూడా విఘాతం రాకూడదు. ఫైన్. దానికోసం తెలంగాణ హక్కుల కోసం ఢిల్లీలో నిజాయితీగా అంతర్గత శుద్ధితో పోరాడగలిగిన ఏకైక పార్టీ కేసీఆర్ గారి భారత రాష్ట్ర సమితి. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ అది గమనించారు. ఈ 3 నెలల్లోనే ఆ పార్టీ ఈ పార్టీ రెండు కూడా కూడగలుపుకొని ఎట్లయితే కేసీఆర్ గారిని దెబ్బతీని కుట్రలు బన్ని అవన్నీ కూడా చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఒక విషయం, ఆ గళాన్ని కాపాడుకోవడానికి ఈసారి ఓటైపోతుంది. ఇది రాజకీయ పోరాటం దినేష్ గారు. ఒక పార్టీ అధికారంలోకి రావటం ప్రయత్నించడం అనేది నేరంగా భావించాల్సిన పని లేదు. బట్ మేనిఫెస్టోని ఫెయిల్ అయితే మాత్రం, అబద్ధాలు చెప్తే మాత్రం, ఆ అబద్ధాలు ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు క్షమించాల్సిన అవసరమే లేదు. బట్ రాజ్యాంగం ప్రకారం 5 సంవత్సరాలు ఒకసారి ఎన్నుకున్న తర్వాత మళ్ళీ మనము మార్పు చేయలేం, మన చేతుల్లో లేదు. అందుకే అంటున్నాం, ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా ప్రజలు ఓటు వేయబోయే ముందు వాళ్ళ తలరాత వాళ్ళు రాసుకునే పరిస్థితి ఉన్నది అన్నటువంటి బాధ్యతతోటి ఆలోచన చేయమంటున్నాం. అదే ప్రయత్నం చేద్దాం. అలాగే పాల్గొన్న దినేష్ గారికి, దిలీప్ గారికి, శ్రీనివాస్ గారికి ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రాబోయే చర్చల్లో కూడా విలక్షణమైనటువంటి విలువైనటువంటి సమాచారాన్ని ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఈ డిబేట్. నమస్తే, మీ రాజేంద్ర.